సిద్ధాంతి గారు, మరి మిథున రాశి వారికి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా లాభాలు అంటే లబ్ధి చేకూరే అవకాశం ఉందా? ఆర్థిక అంశాల గురించి వివరించండి. ఇక మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునరుసు నక్షత్రం మొదటి 3 పాదాలు. వీరికి 14 ఆదాయం అయితే 11 ఖర్చు. అంటే ఒక విధంగా ఖర్చు మాత్రం చాలా తక్కువగానే ఉన్నది అని చెప్పాలి. కానీ వీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, చాలామంది రుణం చేసేవారే ఉంటారు, రుణం ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక రుణ లావాదేవీలు కానీ, లేకపోతే అనారోగ్య విషయాల్లో కానీ, లేక శత్రు సంబంధాల విషయాల్లో కానీ వీరికి 35% జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిన 65% అన్ని అంశాలలో, అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ లబ్ధి పూర్ణంగా ఉంటుంది. రుణ, రుగ్మత, శత్రు ఈ విషయాలలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 17వ తేదీ వరకు, అంటే ఏప్రిల్ 15 నుంచి ఆగస్టు 17 వరకు మాత్రం వారు రుణ, రోగ, శత్రు విషయాల్లో కొద్దిగా అప్రమత్తత ఉండాలి. వాహనం చోదకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, పరిపూర్ణమైనటువంటి లబ్ధి వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, వృత్తి విద్య వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే కొనుగోలు పరంపరలో కావచ్చు, లేక ఇతర సంబంధమైనటువంటి ఏదైనా కొన్ని రకమైనటువంటి పరిశీలనాత్మకమైనటువంటి పరిశోధనాత్మక అంశాలు ఉన్నవారు కావచ్చు, వారు ఏ రంగం వారైనా సరే వారికి అనుకూలతలు అద్భుతంగా ఉంటాయి. నవంబర్ 14వ తేదీ కార్తీక పూర్ణిమ రోజును సోమవారం నాడు కనపడేటువంటి పెద్ద జాబిలి 5:36 నుంచి 7:22 మధ్యకాలంలో కనపడేటువంటి జాబిలిని ఈ మిథున రాశి జాతకులు పరిపూర్ణంగా చూడటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఎందుచేత అంటే ఆ మిథున రాశి వారు ఆ జాబిలిని దర్శించడమే కాకుండా ఆనాడు చేసేటువంటి గోధుమ పిండి దీపారాధన యొక్క జ్యోతిని కూడా ఆ రోజు వారు వీక్షించగలిగితే ఈ 35% యొక్క ఫలితాలు, అంటే ఆ సమయానికి ఉండకపోయినా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో వీటి ప్రభావాలు అప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ పెద్ద జాబిలి ఎప్పుడైతే చూస్తామో, ఆ పెద్ద జాబిలి చంద్రుడు కనుక, చంద్రుడు మనఃకారకుడు కనుక, ఆ మనఃకారకుడు చంద్రుడి యొక్క రాశి ఈ మిథున రాశికి ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో ఉంటుంది కనుక చాలా వరకు ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఎవరికి కోపతాపాలు రానియకుండా 10 మందిని కలుపుకొని పోయే విధంగా సంయమనం పాటిస్తూ సహృదయంతో ఒక సుహృద్భావ వాతావరణంలోకి వెళ్ళే అవకాశాలంటూ మిథున రాశి వారికి ఉంటాయి. కనుక పెద్ద జాబిల్ని నవంబర్ 14వ తేదీ తప్పకుండా మిథున రాశి జాతకులు దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మాత్రం గుర్తుంచుకోవాలి.